ఓకే. రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ రీఅసెస్మెంట్ ఆఫ్ లయబిలిటీస్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేటువంటి గమనిద్దాం. యాక్చువల్గా ఒక కొత్త పార్ట్నరు జాయిన్ అయినప్పుడు కానీ, లేదా పార్ట్నర్ రిటైర్ అయినప్పుడు కానీ, లేదా పార్ట్నర్ చనిపోయినప్పుడు కానీ అక్కడ లయబిలిటీసు అసెట్సు దాని యొక్క వాల్యూసు మళ్ళీ ఒకసారి రీవాల్యూ అనేటువంటి చేయాలన్న. యాక్చువల్గా అసెట్స్ని రీవాల్యుయేషన్ అని అంటాం. సో అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి రీవాల్యుయేషన్ అంటాం. లయబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి రీఅసెస్మెంట్ అని పిలవడం జరుగుతుంది. సో రీఅసెస్మెంట్ అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అసెట్స్ దాని యొక్క వాల్యూ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచి వెన్ కంపేర్డ్ విత్ ఓల్డ్ ఫిగర్స్. సో ఓల్డ్ ఫిగర్తో పోల్చుకుంటే కొత్త పార్ట్నర్ జాయిన్ అయ్యే టైంకి దాని యొక్క వాల్యూ అనేటువంటి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. అదేవిధంగా లయబిలిటీస్ విషయానికి వస్తే లయబిలిటీస్ కూడా కొన్ని పేమెంట్లు చేసుంటారు, లేదంటే కొన్ని పెరిగింటాయి. సో కాబట్టి లయబిలిటీస్ కూడా ఒకసారి రీఅసెస్ చేసుకోవడం. రీఅసెస్ అంటే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడం. సో ఎంత ఉంది, ఏంటి, ఎంత లయబిలిటీస్ పే చేయాలి, ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, వీటిని మనం రీఅసెస్మెంట్ అని పిలవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కొత్త పార్ట్నర్ జాయిన్ అయినప్పుడు ఎందుకు రీవాల్యుయేషన్ చేయాలి అని అంటే కారణము ఈ అసెట్స్ దాని యొక్క వాల్యూ అనేటువంటి పెరగడానికి కారణం ఓల్డ్ పార్ట్నర్స్, లేదా ఓల్డ్ పార్ట్నర్స్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూస్ ఒక విధంగా ఉంటుంది. ప్రజెంటు అంటే కొంతకాలం పాటు బిజినెస్ కంటిన్యూ చేయడం వల్ల బిజినెస్ డెవలప్ అయి ఉంటుంది. దీనివల్ల అసెట్స్ వాల్యూ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కొత్త పార్ట్నర్ జాయిన్ అయ్యేటప్పుడు దీని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ అంటే అసెట్స్ పెరగడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో, లేదా అసెట్స్ డిక్రీజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉంటుందో దీని యొక్క పూర్తి బాధ్యత ఎవరి వరకు ఉండాలి అంటే ఓల్డ్ పార్ట్నర్స్ వరకు మాత్రమే ఉండాలి. అందుకే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే రీవాల్యుయేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అందుకే రీవాల్యూ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో ఎలా చేయాలి ఏంటి అనేటువంటి చూద్దాం. సో మనకు దీన్ని ఇక్కడ ఏంటంటేనా రీవాల్యుయేషన్ అకౌంట్ అంటాం నన్ను, రీవాల్యుయేషన్ అకౌంట్. సో అసెట్స్లోను లయబిలిటీస్లోను వచ్చేటువంటి చేంజెస్ ఏదైతే ఉంటుందో ఆ చేంజెస్ని ఈ రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో నార్మల్గా చెప్పాలంటే దాని నుంచి వచ్చేటువంటి బెనిఫిట్, లాస్ రెండు కూడా రీవాల్యుయేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనేసి అర్థం. ఓకే. సో ఎలా తీసుకుంటాం ఏంటి అనేటువంటిది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఎలాగా ఏంటి అనేటువంటిది చూద్దాం. సో చూడండి, ఇక్కడ ఫర్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ వాల్యూ పెరిగింది అని అనుకున్నాం. అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే అక్కడ ఏమవుతుంది, అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, డెబిట్ చేసుకుంటాం. వెన్ అసెట్ వాల్యూ ఇంక్రీజెస్ మీన్స్ ద వాల్యూ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, కాబట్టి డెబిట్ చేసుకుంటాం. సో అసెట్ పెరిగితే ఫర్మ్కి ప్రాఫిట్టా లాసా, రెండు పాయింట్లు. అసెట్ పెరిగితే ఫర్మ్కి ప్రాఫిట్టా లాసా? ప్రాఫిట్ అనేటువంటి నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా నామినల్ అకౌంటింగ్ ప్రకారంగా ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఎక్కడ రాసుకుంటాం, క్రెడిట్ వైపు రాసేయడం జరుగుతుంది. ఏమని రాయాలంటే టు రీవాల్యుయేషన్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్. ఇది వద్దులేండి, ఓన్లీ టు రీవాల్యుయేషన్ అకౌంట్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి. టు రీవాల్యుయేషన్ అకౌంట్ సింపుల్గా అయిపోతుంది. సో అసెట్ వాల్యూ పెరిగింది, సో కాబట్టి అసెట్ అకౌంట్ని డెబిట్ చేసుకున్నాం. అసెట్ వాల్యూ పెరగడం వల్ల బిజినెస్కి ఏమైంది, ప్రాఫిట్ వచ్చింది. సో కాబట్టి ఈ ప్రాఫిట్ని రీవాల్యుయేషన్ అకౌంట్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో టు రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్ వాల్యూ డిక్రీజ్ అయింది అనుకోండి. సో అసెట్ వాల్యూ డిక్రీజ్ అయితే అసెట్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అసెట్ అకౌంట్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అసెట్ అకౌంట్ని క్రెడిట్ చేస్తే అసెట్ వాల్యూ డిక్రీజెస్, గోస్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే మనం అక్కడ అసెట్ అకౌంట్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. తర్వాత దేని డెబిట్ చేసుకోవాలి అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి. ఎందుకు, లాస్. వెన్ అసెట్ వాల్యూ డిక్రీజెస్ ఇట్ షుడ్ ఇండికేట్స్ లాస్. అది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే లాస్ ఇండికేట్ చేస్తుంది. అందుకే రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు అసెట్ అకౌంట్. సో ప్రాఫిట్ వస్తే రీవాల్యుయేషన్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి, లాస్ వస్తే రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేయాలి, అంతే.
రైట్. నెక్స్ట్ ఫర్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ పెరిగింది. సో లయబిలిటీ పెరిగితే దాని అర్థం ఏంటి? బిజినెస్కి లాస్గా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉన్న అప్పు కన్నా కూడా అప్పు పెరగడం జరిగిందంటే లాస్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో కాబట్టి అక్కడ ఏంటి అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకుంటాం. రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు లయబిలిటీస్ అకౌంట్. ఇంకా లయబిలిటీ పెరుగుతుంది అని అంటే మనం పే చేయాల్సినటువంటి అప్పు పెరుగుతుందని అర్థం. పే చేయాల్సినటువంటి అప్పు అనేటువంటి పెరిగిందని అర్థం. సో ఇక్కడ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేసుకోవాలన్న, బికాజ్ అప్పు ఎవరో ఒకరు మనకి ఇచ్చింటారు కాబట్టి వాళ్ళు గివర్స్ అవుతారు. లయబిలిటీ అనేటువంటిది మోస్ట్లీ మన పర్సనల్ అకౌంటింగ్ రూల్ అన్న. సో వాళ్ళు ఎవరో ఒకరు మనకి ఇచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు గివర్స్, అందుకు మనం క్రెడిట్ చేసుకుంటాం. లేదా సింపుల్గా లయబిలిటీ ఇంక్రీజ్ అయితే మనం ఏం చేయాలి అంటే క్రెడిట్ చేసుకోవాలి. అసెట్ ఇంక్రీజ్ అయితే మనం ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాలి. అదే లయబిలిటీ డిక్రీజ్ అయితే సింపుల్గా డెబిట్ చేసుకోవాలి. అదేవిధంగా అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేసుకోవాలి. సో లయబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్, లయబిలిటీ డిక్రీజ్ అయితే డెబిట్. అసెట్ విషయానికి వస్తే ఇంక్రీజ్ అయితే డెబిట్, డిక్రీజ్ అయితే క్రెడిట్. ఇట్లానే గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఫర్ డిక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీ డిక్రీజ్ అయింది. సో లయబిలిటీ డిక్రీజ్ అయింది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే, సో లయబిలిటీ వాల్యూ డిక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేసుకుంటాం. అంటే ఎవరికన్నా మనం ఇచ్చేసినామని అర్థం. సో లయబిలిటీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంటే సమ్ అదర్ పర్సన్స్ రిసీవర్స్, ఎవరైతే మనకు అప్పు ఇచ్చింటారో వాళ్ళు రిసీవర్స్గా మనం తీసుకోవచ్చు. అంతే. లయబిలిటీ డిక్రీజెస్ డెబిట్, ఇట్ షుడ్ బి డెబిట్. ప్రాఫిట్ అవుతుంది బిజినెస్కి. లయబిలిటీ వాల్యూ డిక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఇండికేట్స్ ఏ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి దాన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రాఫిట్ ఇండికేట్ చేస్తుంది, దాన్ని ఏం చేస్తామంటే క్రెడిట్ చేసుకుంటాం అన్న. సో క్రెడిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. క్రెడిట్ ఏం చేయాలంటే టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో లయబిలిటీస్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ తర్వాత ఫర్ అకౌంటింగ్ అన్రికార్డెడ్ అసెట్స్. సో అన్రికార్డెడ్ అసెట్స్ అన్న. అన్రికార్డెడ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డు చేయనటువంటి అసెట్స్ అనేసాడు. రికార్డు చేయనటువంటి అసెట్స్ అంటాం. సో రికార్డు చేయనటువంటి అసెట్స్ బిజినెస్కి ఇప్పుడు తీసుకోవాలి. సో బుక్స్లో ఇప్పుడు తీసుకోవాలి. ఇంతకుముందు బుక్స్లో తీసుకొని ఉండరు, వదిలేసి ఉంటారు. ఇప్పుడు బుక్స్లో తీసుకోవాలి. సో బుక్స్లో తీసుకుంటున్నప్పుడు అసెట్ వాల్యూ ఏమవుద్ది? పెరుగుతుంది. బుక్స్లో తీసుకుంటున్నప్పుడు అసెట్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ కాబట్టి అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్. అసెట్ ఏంటి? కమ్స్ ఇన్ టు ద బిజినెస్. సో దాన్ని ఏం చేయాలంటే డెబిట్ చేసుకోవాలి. సో అన్రికార్డెడ్ అసెట్ అకౌంట్ డెబిట్. సో అసెట్ వాల్యూ పెరిగింది అని అంటే బిజినెస్కి ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. సింపుల్. ప్రాఫిట్ కాబట్టి మనం ఏం చేస్తాం? దాన్ని రీవాల్యుయేషన్ అకౌంట్కి క్రెడిట్ చేసుకోవాలి. సో ఏం లేదన్న, ఈ ప్రాఫిట్ అసెట్ టు లయబిలిటీని ప్రాఫిట్ టు లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్ట్ చేస్తే చాలు. ఓకే. సో ప్రాఫిట్ అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్, లాస్ అయితే రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్. రైట్. నెక్స్ట్ అన్రికార్డెడ్ లయబిలిటీ. సో లయబిలిటీ ఒకటి ఉందన్న, అది రికార్డ్ చేయలే ఇంతవరకు, ఇప్పుడు రికార్డ్ చేసుకోమంటున్నాడు. సో ఇంతవరకు రికార్డ్ కాలా, ఇప్పుడు కొత్తగా లయబిలిటీ జనరేట్ అయింది, రికార్డ్ చేసుకుంటున్నాం. దీనివల్ల బిజినెస్కి ఏమవుతుంది? లాస్. ఎందుకంటే కొత్త లయబిలిటీ జనరేట్ అయితే ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎ లాస్. సో లాస్గా ట్రీట్ చేయండి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ ఏం చేద్దాం? డెబిట్ చేసుకోండి. రీవాల్యుయేషన్ అకౌంట్ ఏం చేస్తారంటే డెబిట్ చేసుకోండి. లాస్ కాబట్టి నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా లయబిలిటీ పెరిగింది కదా, లయబిలిటీ పెరిగితే ఏమవుద్ది? వెన్ లయబిలిటీ ఇంక్రీజెస్ ఇట్ షుడ్ బి క్రెడిటెడ్. సో కాబట్టి క్రెడిట్ సైడ్ టు అన్రికార్డెడ్ లయబిలిటీస్. ఇక్కడ ఇండివిజువల్ అని మీకు ఎందుకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇండివిజువల్ అంటే ఏంటంటే అసెట్స్, డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి. సో ఏంటి? మిషనరీ, ఫర్నిచర్, ఎక్విప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లా డిఫరెంట్ అసెట్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్గా రికార్డ్ చేసుకుంటూ రావాలన్నా. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, మిషనరీ అకౌంట్, బిల్డింగ్స్ అకౌంట్, ఇట్లా సింగిల్గా రికార్డ్ చేసుకోవాలి. అన్నీ ఒకటిగా రికార్డ్ చేయడం కాదు. ఓకే, రైట్. సో ఇది మనకు ఉన్నటువంటి అసెట్స్ రీవాల్యుయేషన్ ఆన్ లయబిలిటీస్ రీఅసెస్మెంట్. ఇట్లా రీవాల్యుయేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. తర్వాత రీవాల్యుయేషన్ చేసిన తర్వాత దీని ద్వారా టోటల్ ప్రాఫిట్ టు టోటల్ లాస్ వస్తుందన్న. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా ఉంటుంది అకౌంట్, సింపుల్గా ఇట్లా ఉంటుంది అకౌంట్. మనం రీవాల్యుయేషన్ అకౌంట్ వేసినాం, బాగానే ఉంది. వేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని లాసెస్, కొన్ని గెయిన్స్ రావడం జరిగింది. ఇది మనకు ఏంటి? టోటల్గా గెయిన్, అదే ప్రాఫిట్.
సో ప్రాఫిట్ పోర్షన్ అంతా క్రెడిట్లో రాసినాం, లాస్ పోర్షన్ అంతా డెబిట్లో రాసుకున్నాం. ఇప్పుడు మనకు డిఫరెన్షియేషన్ వస్తుంది కదా, డిఫరెన్షియేషన్. ఇప్పుడు ప్రాఫిట్ పొజిషన్ ఎక్కువగా ఉందనుకోండి, డిఫరెన్షియేషన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ప్రాఫిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాఫిట్స్ని మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే పార్ట్నర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్న. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే పార్ట్నర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. పార్ట్నర్స్ అకౌంట్ మనకు 2 విధాలుగా ఉన్నాయి, ఒకటి క్యాపిటల్ అకౌంట్, ఇంకోటి కరెంట్ అకౌంట్. సో అది కూడా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి కానీ కరెంట్ అకౌంట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రెడిట్ సైడ్ కాకుండా డెబిట్ వైపు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ వైపు మనకి ఏమవుతుందంటే పార్ట్నర్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు లాస్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే ఎయిదర్ క్యాపిటల్ అకౌంట్ కావచ్చు లేదంటే కరెంట్ అకౌంట్ కావచ్చు, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే రైట్. సో ఇది మనకు రీవాల్యుయేషన్ విషయానికి వస్తే. రైట్, నెక్స్ట్ తర్వాత వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ గురించి మాట్లాడదాం నాన్న. వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఏంటి సార్ వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ అంటే? ఏం లేదు నాన్న, మనకు నార్మల్గా ఫ్యాక్టరీస్లో లేబరర్స్ ఉంటారు. సో సో ఆ లేబరర్స్ కోసం, ఆ లేబరర్స్ యొక్క వెల్ఫేర్ కోసం లేదా వాళ్ళకి ఏదైనా అన్ఫార్చునేట్గా ఈవెంట్స్ ఏదైనా జరిగితే, యాక్సిడెంట్స్ అంటే ప్రమాదవశాత్తు మిషనరీలో ఏదన్నా ప్రాబ్లం వచ్చి కానీ లేదంటే మిషనరీ ద్వారా వీళ్ళకు ఏదైనా ప్రమాదాలు జరిగితే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు సమ్ క్లెయిమ్స్ అనేటువంటి చేయాల్సి వస్తుందన్న. సో కొన్ని క్లెయిమ్స్ అనేటువంటి చేయాల్సి వస్తుంది, అంటే కొంత నష్టపరిహారం అనేటువంటి చెల్లించాలి. అలాంటి పరిస్థితులు వస్తే సో ఆ పరిస్థితుల్ని తట్టుకోవడం కోసం ఫర్మ్ ఏం చేస్తుందంటే ముందుగానే ప్రాఫిట్స్లో నుంచి, అర్థం చేసుకోండి, ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఆల్రెడీ బిజినెస్కి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో నుండి వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ అని కొంత భాగాన్ని పక్కన పెట్టడం జరుగుతుంది. వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ అని కొంత భాగాన్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటుంటే వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ అంటాం. ఇప్పుడు ఈ వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేటువంటి మనం గమనిద్దాం. రైట్, చూడండి, డైరెక్ట్గా ఒక ప్రాబ్లంకి వెళ్తున్నానన్న. ఒక ప్రాబ్లం ద్వారా నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనకి ఇక్కడ కేసెస్ వస్తాయన్న, డిఫరెంట్ కేసెస్ వస్తాయి. సో అంటే ఏంటి ఆ సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు రిజర్వ్ ఉంది, వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఉంటుందన్న. వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ WRR వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్, ఇది క్లెయిమ్, అంటే క్లెయిమ్ జరిగింది అనుకుందాం. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండడం, వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ క్లెయిము రెండు కూడా ఈక్వల్గా ఉండడం ఒక సిచ్యువేషను. ఇంకో సిచ్యువేషను వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ వచ్చేసి గ్రేటర్ దాన్ క్లెయిమ్, అంటే వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఏమో ఎక్కువగా ఉంటుంది, క్లెయిమ్ ఏమో తక్కువగా ఉంటుంది. ఓకే, క్లెయిమ్ ఏమో తక్కువగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎలా రాయాలి? సో ఇదేమో ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చి వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ క్లెయిమ్ రెండు ఈక్వల్గా ఉండడం. రెండో సిచ్యువేషన్ వచ్చి వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఎక్కువగా ఉండడం, క్లెయిమ్ ఏమో తక్కువగా ఉండడం. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎలా రాయాలి, ఎలా డీల్ చేయాలి? మూడో సిచ్యువేషన్ ఏంటంటే వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఏమో తక్కువగా ఉండడం, ఇంకో సిచ్యువేషన్ బట్ క్లెయిమ్ ఏమో ఎక్కువగా ఉండడం, సో గ్రేటర్. సో వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ ఏమో తక్కువగా ఉండడం, క్లెయిమ్ ఏమో ఎక్కువగా ఉండడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేటువంటి చూద్దాం. రైట్, సో డైరెక్ట్గా ప్రాబ్లంకి వెళ్తున్నాను. ఏబిసి షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 4:3:2 decided to share future profits and losses in the ratio of 2:3:4. ఫ్యూచర్ ప్రాఫిట్స్ వచ్చి 2:3:4 అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సో యాక్చువల్గా ఇది ఒక కొత్త పార్ట్నరు జాయిన్ అయ్యేటప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్గా అనుకోండి.
ఒక కొత్త పార్ట్నరు జాయిన్ అయ్యేటప్పుడు ఓకే, సో సారీ చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ రిజర్వ్ అనేటువంటి ఎక్కడి నుంచి తీసుకుంటారన్నాను, ప్రాఫిట్స్లో నుంచి తీసుకుంటారు అని అన్నాను. సో ప్రాఫిట్స్లో నుంచి తీసుకోబడుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రాఫిట్స్లో నుంచి తీసుకున్నప్పుడు ఈ ప్రాఫిట్స్ ఎవరికి సంబంధించింది? కేవలం ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించింది మాత్రమే. ఈ ప్రాఫిట్స్ ఎవరికి సంబంధించింది అని అంటే కేవలం ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించింది మాత్రమే. సో ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించింది మాత్రమే కాబట్టి ఇక్కడ కొత్త పార్ట్నర్ జాయిన్ అయ్యేలోపు ఈ రిజర్వ్స్ అనేటువంటిది దానికి ఏమైనా క్లైమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్స్ ఓల్డ్ పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఓల్డ్ పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేసేయాలన్న. సో అది మనకు ప్రొసీజర్. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ మనకు ఫ్యూచర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చాడు. అంటే ఇక్కడ షేరింగ్ రేషియో మారడం అనేటువంటి మనకి ఇండికేట్ చేశాడు. యాక్చువల్గా కొత్త పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు పరిస్థితి ఎలాగ ఉంటుంది అంటే షేరింగ్ రేషియోస్ అనేటువంటి మారుతుంది. సో ఇప్పుడు మీరు ఎట్లా ట్రీట్ చేస్తారంటే అడ్మిషన్ జరిగేటప్పుడు వర్క్మెన్ కాంపన్సేషన్ దగ్గర ఎట్లా కన్సిడరేషన్ చేయాలి అనేటువంటి చూడండి. ఓకే, రైట్. సో చూడండి ఇక్కడ 2:3:4 with effect from 1st April 2018 and extract their balance sheet on 31st December 2018. అంటే 31st December 2018 నాటికి ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ అంటున్నాడు. సో వీళ్ళు 2:3:4 ఫ్యూచర్ ప్రాఫిట్స్గా తీసుకుంటున్నారు. అంటే ఒక కొత్త పార్ట్నర్ జాయిన్ అయ్యాడే అనుకుందాం. సో కొత్త పార్ట్నర్ జాయిన్ అవుతున్నాడు అని అనుకోండి. సో అక్కడ ఓకే, న్యూ పార్ట్నర్ జాయిన్ అయినప్పటికీ కూడా మనకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందన్న. వర్క్మెన్ కాంపన్సేషన్ ఇలానే తీసుకోవాలి. సో వేరే తేడా ఏమి ఉండదు. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు న్యూ పార్ట్నర్కి దీంట్లో సంబంధం ఏమి ఉండదు నాన్న. ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూ పార్ట్నర్కి ఇందులో ఎటువంటి సంబంధం ఉండదు. కేవలం ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే దీని యొక్క రిజర్వ్ని పంచాల్సి వస్తుందన్నమాట. న్యూ పార్ట్నర్కి ఎటువంటి రిలేషన్ అవసరం లేదు, ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. లీవ్ ఇట్. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు కేస్ 1 అన్న. ఇక్కడ మనకు లయబిలిటీస్లో రిజర్వ్ 90,000 ఇచ్చాడు. లయబిలిటీస్లో రిజర్వ్ అనేది 90,000 ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి రాదు నాన్న, అసెట్స్లో ఏమి రాదు. చూద్దాం. ఇప్పుడు ఇది మనకు అడ్జస్ట్మెంట్గా అనుకోండి. కింద ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్గా కన్సిడరేషన్ చేయండి. సో ఫస్ట్ కేస్ 1 నో ఇన్ఫర్మేషన్ యాజ్ టు క్లైమ్ ఈజ్ గివెన్. అంటే అక్కడ ఎటువంటి క్లైము లేదు. దెర్ ఈజ్ నో క్లైమ్. రిజర్వ్ మాత్రం ఉంది, ఎటువంటి క్లైము లేదు. సో ఎటువంటి క్లైము లేదు అని అన్నప్పుడు ఈ రిజర్వ్ని ఏం చేయాలి అని అంటే సింపుల్గా ఈ రిజర్వ్ని పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. రిజర్వ్ని ఏం చేయాలంటే పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇది లయబిలిటీ కదా, ఇది లయబిలిటీ. ఈ లయబిలిటీ అని ఎందుకు అంటున్నామంటే రిజర్వ్స్ అనేటువంటిది లయబిలిటీ ఎందుకు అవుతుంది అంటే ఇది ఎప్పటికైనా సరే ఓనర్స్కి సంబంధించినటువంటి లయబిలిటీస్ ఎందుకు అవుతుందంటే రిజర్వ్స్ అనేటువంటి ఎప్పటికైనా సరే ఓనర్కి సంబంధించినటువంటి లేదా ఒక పర్పస్ కోసం జనరేట్ అయినటువంటి, అందుకే ఇది లయబిలిటీగా ట్రీట్ చేయాలి. ఒక పర్పస్ అన్నప్పుడు ఇప్పుడు వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ అన్నాం, ఇది ఒక పర్పస్ కదా, ఖచ్చితంగా దానికోసమే స్పెండ్ చేయాలి, అందుకే ఇది లయబిలిటీ అవుతుంది. సో లేదా ఈ రిజర్వ్ అనేటువంటి యూస్ చేసుకోకపోతే ఇట్ విల్ బీ రిలేటెడ్ టు ఓనర్స్. సో ఇప్పుడు ఇది మనం ఎవరికి ఇవ్వాలి అంటే ఓనర్స్కి ఇచ్చేయాలి. సో ఓనర్స్కి ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ 90,000 రూపీస్ ఉందన్న. సో ఇక్కడ ఎంత ఉంది అంటే 90,000 రూపీస్ ఉంది. సరే చూడండి 90,000. సో ఇఫ్ నో ఇన్ఫర్మేషన్ యాజ్ టు క్లైమ్ ఈజ్ గివెన్. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా క్లైమ్కి, మొత్తం కూడా ఎవరికి ఇచ్చేయాలి? ఓల్డ్ పార్ట్నర్స్ షేర్ చేయాలి. సో ఇది సింపుల్గా ఎంట్రీ ఏంటంటే వర్క్మ్యాన్ కాంపన్సేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ 90,000 టు ఏ క్యాపిటల్ అకౌంట్, బి క్యాపిటల్ అకౌంట్, సి క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ లయబిలిటీ డిక్రీజెస్ అందుకే డెబిట్ చేసుకున్నాను. అండ్ ఏ క్యాపిటల్కి, బి క్యాపిటల్కి, సి క్యాపిటల్కి ఎందుకు క్రెడిట్ చేయాలి? ఇక్కడ ఈ రిజర్వ్ అనేటువంటిది వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ రిజర్వ్స్ని తీసుకొని మళ్ళీ క్యాపిటల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నాను. సో వాళ్ళు విత్డ్రా చేయరు. అక్కడ ఏంటంటే వాళ్ళు అగైన్ దాన్ని క్యాపిటల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి క్యాపిటల్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి లేదా ఇన్వెస్ట్మెంట్గా పెడుతున్నారు కాబట్టి దే ఆర్ ద గివర్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? క్రెడిట్లో రికార్డ్ చేస్తాం. ఓకే, గివర్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే క్రెడిట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. లేదా డ్యూ టు దెమ్, సో వాళ్ళకి మనం పే చేయాలి. సో వాళ్ళకి పే చేయాలి కాబట్టి
అక్కడ ఏమవుద్దంటే క్రెడిట్లో రికార్డ్ చేస్తాం. ఓకే రైట్, గివర్స్ అన్నా తీసుకోండి, డ్యూ టు దెమ్ మనం తీసుకోండి. సో నెక్స్ట్ ఏ రేషియో ప్రకారం తీసుకోవాలి? ఓల్డ్ రేషియో ప్రకారం తీసుకోవాలి. న్యూ రేషియోతో పని లేదన్న, ఓల్డ్ రేషియోతోనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ రిజర్వ్స్ అనేటువంటి ప్రీవియస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా జనరేట్ అయింది కాబట్టి ప్రీవియస్ రిజర్వ్స్ రేషియో ఏదైతే ఉంటుందో అదే తీసుకోవాలి, ఓల్డ్ రేషియో ప్రకారంగానే తీసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ దెర్ ఈజ్ నో క్లైమ్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, క్లైమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు. సో అప్పుడు అక్కడ మనకి ఏంటంటే ఈ విధంగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సిచ్యువేషన్ కూడా అంతే. ఇఫ్ దెర్ ఈజ్ నో క్లైమ్, ఎటువంటి క్లైమ్ లేదనుకోండి, జీరో క్లైమ్స్ అనుకోండి, ఇదే సిచ్యువేషనే. రిజర్వ్స్ ఉన్నటువంటి రిజర్వ్స్ మొత్తాన్ని ఎవరికి పనిచేస్తాము అంటే ఖచ్చితంగా ఈ పార్ట్నర్స్కి ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో సిచ్యువేషన్, మూడో కేసు ఏంటి? ఇఫ్ ఏ క్లైమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 45,000. సో ఇక్కడేమో 90,000 రూపీస్ రిజర్వ్ ఉంది, క్లైమ్ ఎంత వచ్చింది? 45,000 వచ్చింది. అంటే రిజర్వ్ ఎక్కువగా ఉంది, క్లైమ్ తక్కువగా ఉంది. సిచ్యువేషన్ ఎట్లా చేయాలి, హ్యాండిల్ చేయాలి చూద్దాం. సో కేస్ 3. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ మొత్తాన్ని డెబిట్ చేసుకోండి. సో లయబిలిటీ ఇంకా అసలు రిజర్వ్ అది ఉండకూడదు ఫస్ట్ థింగ్. సో డెబిట్ చేసుకోండి 90,000, అది బిజినెస్ నుంచి తీసేద్దాం. సో తీసేసిన తర్వాత క్లైమ్ ఎంత ఉంది? 45,000 ఉంది కదా. ఈ 45,000ని లయబిలిటీగా, కొత్త లయబిలిటీగా క్రియేట్ చేయాలన్నా, న్యూ లయబిలిటీగా చూపించాలి. ప్రొవిజన్ ఫర్ వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్ 45,000, ఇది మనకు న్యూ లయబిలిటీ జనరేటింగ్. సో కొత్త లయబిలిటీ జనరేట్ అవుతుంది. సో కొత్త లయబిలిటీ వస్తుందంటే ఇంక్రీజ్, కాబట్టి ఏం చేయాలి? క్రెడిట్ చేసుకోవాలి. ఇప్పుడు రిజర్వ్ అనేటువంటిది, రిజర్వ్లో 90,000 రూపీస్ ఉంది రిజర్వ్లో. ఈ 90,000ని 45,000 క్లైమ్ పే చేయడానికి యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ 45,000 క్రెడిట్ చేసినాం. ఇంకా ఎంత ఉంది? ఈ 45,000 ఏదైతే ఉందో ఇది ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. అంటే దాని అర్థం వాళ్ళు మళ్ళీ ఆ రిజర్వ్స్ని యూజ్ చేసి క్యాపిటల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో క్యాపిటల్గా కన్వర్ట్ చేస్తే వాళ్ళు గివర్స్ అవుతారు, అందుకే క్రెడిట్ చేయడం జరిగింది. సో ఏ రేషియో అంటే ఓల్డ్ రేషియోనే. ఈ 45,000ని ఓల్డ్ రేషియో ఏదైతే ఉంటుందో, మనకు ప్రాబ్లంలో ఓల్డ్ రేషియో ఏదైతే ఇవ్వబడి ఉందో 4:3:2, ఆ ఓల్డ్ రేషియో ప్రకారంగానే దాన్ని డివైడ్ చేయాలి. ఓకే రైట్, నెక్స్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఇఫ్ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 99,000. సో కాంపెన్సేషన్ 99,000 అంటున్నాడు. అంటే దాని అర్థం రిజర్వ్ ఏమో తక్కువగా ఉంది, క్లైమ్ ఏమో ఎక్కువగా ఉంది. ఇప్పుడు అడిషనల్గా 9,000 రూపీసు అదనంగా లయబిలిటీ అనేటువంటి కొత్త లయబిలిటీ జనరేట్ అవుతుంది అన్న, న్యూ లయబిలిటీ జనరేట్ అవుతుంది. న్యూ లయబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే అస్సలు అది ఇంతవరకు లేదు. సో రిజర్వ్ సరిపోవట్ల. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజర్వ్ సరిపోవట్ల, ఉన్నటువంటి రిజర్వ్స్ సరిపోవట్లేదు. సో రిజర్వ్స్ సరిపోవట్లేదు అని అన్నప్పుడు దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే రీవాల్యుయేషన్ అకౌంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో రీవాల్యుయేషన్ అకౌంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఎలాగా అంటే చూడండి, వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి 90,000, రీవాల్యుయేషన్ అకౌంట్ని కూడా డెబిట్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ జనరేట్ అవుతుంది కదా అడిషనల్గా. సో కాబట్టి రీవాల్యుయేషన్ అకౌంట్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుందన్న. సో రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిటెడ్. దెన్ టు ప్రొవిజన్ ఫర్ వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్. సో టు ప్రొవిజన్ ఫర్ వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్, ఇది ఎందుకు క్రెడిట్ చేయడం? ఇది పే చేయాలి. సో స్టిల్ పేయబుల్, ఇంకా మనం పే చేయాల. క్లైమ్ అరేంజ్మెంట్ మాత్రం చేసుకున్నాం, అంటే ప్రొవిజన్స్ మాత్రం రైట్ చేసి పెట్టుకున్నాం, దాన్ని ఫ్యూచర్లో పేమెంట్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఇది లయబిలిటీగా క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ 90,000 నాన్న. ఇప్పుడు రెండు ఈక్వల్ నాన్న. సో ఇప్పుడు ఏం చేస్తాము? సో ఇక్కడ మనకు ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఏంటంటే రీవాల్యుయేషన్ అకౌంట్ తర్వాత కంటిన్యూషన్ ఎంట్రీ ఏంటంటే ఏస్ క్యాపిటల్, బీస్ క్యాపిటల్, సీస్ క్యాపిటల్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఇది ఎందుకు ఇచ్చారు తెలుసా? ఇక్కడ లాస్ కదా, ఈ లాస్ని ఎవరు షేర్ చేసుకోవాలి? ముగ్గురు షేర్ చేయాలి, అంటే వీళ్ళే భరించాలి, ఓల్డ్ పార్ట్నర్స్ భరించాలి, కాబట్టి వాళ్ళ అకౌంట్ని డెబిట్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనం నేను లాస్ట్లో చెప్పాను, ఒకేసారి రీవాల్యుయేషన్ అకౌంట్ క్లోజ్ చేసుకుంటే అప్పుడు ఆ డిఫరెన్షియేషన్ని మనం తీసుకోవచ్చు నాన్న. సో దీనికోసం సపరేట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు, అంటే ఈ ఎంట్రీ కోసమే సపరేట్గా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అల్టిమేట్గా రీవాల్యుయేషన్ అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు డిఫరెన్షియేషన్ ఏదైతే ఉంటుందో అది దాన్ని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సరే, నెక్స్ట్ కేస్ 5లో సింపుల్, వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అకౌంట్ని డెబిట్ చేసుకోవాలి
టు ప్రొవిజన్ ఫర్ వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్ని క్రెడిట్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఈక్వల్గా ఉంది, సో ఈ రిజర్వ్ని క్లైమ్ కోసం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఈ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఈ రిజర్వ్ని క్లైమ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కేసు, ఇఫ్ క్లైమ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఈజ్ డిటర్మైన్డ్ అట్ 36,000. సో ఇక్కడ ఎంత ఉందన్న 90,000 రూపీస్ మనకు రిజర్వ్ ఉంటే క్లైమ్ ఎంత ఉంది అంటే కేవలం 36,000 రూపీస్ మాత్రమే ఉంది. సో రిజర్వ్ 90,000 ఉంటే క్లైమ్ ఎంత ఉంది 36,000 మాత్రమే ఉంది. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ 90,000ని డెబిట్ చేసుకుంటాం. 90,000 రూపీస్ని డెబిట్ చేసుకోవాలి. సో డెబిట్ చేసుకున్న తర్వాత వర్క్మెన్ కాంపెన్సేషన్ క్లైమ్ ఎంత 36,000. సో రిమైనింగ్ వాల్యూ ఎంత, సో 90,000లో నుండి 36,000 తీసేయండి. తీసేస్తే మనకు 54,000 మిగులుతుంది. ఈ 54,000 ఏదైతే ఉంటుందో దీన్నే మనం షేర్ చేయడం జరుగుతుంది. ఏ రేషియో ప్రకారంగా, యాజ్ పర్ ఓల్డ్ రేషియో. సో ఓల్డ్ రేషియో ప్రకారంగా దీన్ని షేర్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రెండు ఒకటిగానే ఉంది. సో థర్డ్ కేసు 6th కేసు ఒకటిగానే ఉంది, కాకపోతే అక్కడ 45,000 ఇక్కడ 36,000 ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓకే రైట్. సో ఇది నా వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేటింగ్ రిజర్వ్. ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ అంటే ఏంటంటే మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని సందర్భాల్లో దాని యొక్క మార్కెట్ వాల్యూ కోల్పోవడం జరుగుతుందన్న, దాని యొక్క మార్కెట్ వాల్యూ లాస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని తట్టుకోవడం కోసం, ఆ ఇన్వెస్ట్మెంట్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేయడం కోసం మనకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్స్లో నుంచి కొంత భాగాన్ని రిజర్వ్ కిందకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఆ రిజర్వ్నే మనం ఏమంటాం అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్ అంటాం. ఇది కూడా రిజర్వే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని కూడా ఖచ్చితంగా మనం ఎవరికి పంపించాలి అని అంటే పార్ట్నర్స్కి ఇచ్చేయాలి. సో ఓల్డ్ పార్ట్నర్స్కి అది చెందాలన్నమాట. సో కాబట్టి చూడండి కేసెస్ చూద్దాం. సో A, B and C షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో 4:3:2 డిసైడెడ్ టు షేర్ ప్రాఫిట్స్. సో ఇది కూడా అంతేనా. సో యాక్చువల్గా ఇది నేను చేంజ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటిది తీసుకోవడం వల్ల మనకి ఇట్లా కనబడుతుంది. మీరు అడ్మిషన్ కూడా సరే, సో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ కూడా ఇట్లనే కన్సిడరేషన్ చేస్తాం. ఓకే రైట్. సో రైట్ ఇక్కడ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ 18,000 ఉంది. ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వచ్చి 2 lakhs ఉంది. సో ఫస్ట్ సిచ్యువేషన్ దెర్ ఈజ్ నో అదర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా అంతేనన్నా, ఇంతకుముందు వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ ఎట్లయితే వచ్చిందో సేమ్ అదే విధంగా వస్తుంది. సో ఎట్లా అంటే రిజర్వ్ అదేవిధంగా మార్కెట్ వాల్యూ వచ్చి డిక్రీజు ఇంక్రీజ్ అనుకుందాం. సో మార్కెట్ వాల్యూ ఇంక్రీజు డిక్రీజ్ అనుకుందాం. సో రిజర్వ్ మార్కెట్ వాల్యూ అంటే చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ రిజర్వ్ అనుకుందాం. సో ఇప్పుడు రిజర్వ్ చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ ఈక్వల్గా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రిజర్వ్ ఎక్కువగా ఉండి చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ అనేటువంటి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మూడో కేసు ఏంటంటే సింపుల్, రిజర్వ్ తక్కువగా ఉండడం, మార్కెట్ వాల్యూ చేంజెస్ అనేటువంటి ఎక్కువగా ఉండడం. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చి రిజర్వ్ చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ రెండు ఈక్వల్ అవ్వడం. ఇంకో సిచ్యువేషన్ వచ్చి రిజర్వ్ ఎక్కువగా ఉండడం, మార్కెట్ వాల్యూ తక్కువగా ఉండడం. అదే చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ తక్కువగా ఉండడం. రిజర్వ్ తక్కువగా ఉండడం, చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉండడం. చేంజెస్ ఇన్ మార్కెట్ వాల్యూ ఏంటి సార్ చూద్దాం. ఏం లేదన్న, ఇప్పుడు చూడండి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉంది, 2 లక్షలు ఉంది. సో రిజర్వ్ 18,000 ఉంది. ఇక్కడ నో అదర్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాడు. సో నో అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్కి రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని అర్థం. సో దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా ఈ రిజర్వ్ ఏం చేయాలంటే ఓల్డ్ పార్ట్నర్స్కి దీన్ని షేర్ చేసేయాల్సిందే. ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేసేయడం. ఏముంది, ఇందాక ఎంట్రీ రాసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అకౌంట్ 18,000 టు ఏ క్యాపిటల్, బి క్యాపిటల్, సి క్యాపిటల్. సో ఇది కూడా ఈ రిజర్వ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి బిజినెస్లో క్యాపిటల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు గివర్స్ అవుతారు, క్రెడిట్ చేసుకుంటాం. ఏ రేషియో, ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగానే ఇది రావడం జరుగుతుంది. సో 4:3:2. నెక్స్ట్ సిచ్యువేషన్, ఇఫ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 2 lakhs. సో ఇక్కడ కాస్ట్ ఎంత ఉంది, 2 lakhs ఉంది. అట్ కాస్ట్ అంటే వీళ్ళు పర్చేస్ చేసే టైంకి ఉన్నటువంటి కాస్ట్ వాల్యూ. అట్ కాస్ట్ ఎంత ఉంది, 2 lakhs ఉంది. సో మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 2 lakhs. సో నో
దెర్ ఈజ్ నో ఎనీ లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఫస్ట్ కేసులో ఎట్లయితే ఎంట్రీ పాస్ చేసినామో సెకండ్ కేసులో కూడా సేమ్ ఎంట్రీ అనేటువంటి పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కేస్, థర్డ్ కేసు 1,91,000 అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంత ఉంది, 2 lakhs ఉంది. సో ఇక్కడేమో 1,91,000. సో ఎంత తగ్గింది, 9,000 రూపీస్ మనకు లాస్ అవ్వడం జరిగిందన్న. 9,000 రూపీస్ లాస్ అయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూని డిక్రీజ్ చేసుకోవాలి. అదేవిధంగా రిజర్వ్ వాల్యూని కూడా డిక్రీజ్ చేసి రిమైనింగ్ పార్ట్నర్స్కి పంచాలి. సో ఎలాగా చూద్దాం. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ని డెబిట్ చేసుకోండి. ఎందుకంటే రిజర్వ్ ఇచ్చేస్తున్నాం, క్రెడిట్ బ్యాలెన్స్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ బ్యాలెన్స్ రిజర్వ్ని మనం వేరే పర్పస్ కోసం దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో వేరే పర్పస్ ఏంటి అంటే, ఒకటి ఇన్వెస్ట్మెంట్లో డిక్రీజ్ అవ్వడం, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ డిక్రీజ్ అవ్వడం, కాబట్టి దాన్ని క్రెడిట్ చేసినాం. అదేవిధంగా ఎంత క్రెడిట్ చేసినాం, 9,000 క్రెడిట్ చేసినాం. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ డిక్రీజ్ అయిందంటే అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. సో కాబట్టి క్రెడిట్లో 9,000 చేశాను. తర్వాత క్యాపిటల్ వాల్యూస్ ఏదైతే ఉందో, రిమైనింగ్ 9,000 ఏదైతే ఉందో ఈ 9,000ని ఈ పార్ట్నర్స్కి, ఓల్డ్ పార్ట్నర్స్కి షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, టు ఏస్ క్యాపిటల్, టు బీస్ క్యాపిటల్, టు సీస్ క్యాపిటల్, ఇట్లా. రైట్, నెక్స్ట్ ఫోర్త్ కేస్ 4. ఇఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రూపీస్ 2,18,000. సో మార్కెట్ వాల్యూ, సో ఇన్వెస్ట్మెంట్ యొక్క మార్కెట్ వాల్యూ వచ్చి 2,18,000 అయితే, అంటే దాని అర్థం 2,18,000 అంటే 18,000 రూపాయలు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఎంత పెరిగింది, 18,000 రూపీస్ హైక్ అనేటువంటిది అయ్యింది. సో 18,000 హైక్ అయింది అని అంటే ఇప్పుడు మనకు అక్కడ మనం చేయాల్సినటువంటి ఏంటి అని అంటే, ఇక్కడ రిజర్వ్ కన్నా కూడా లాస్ అనేటువంటి రాలేదు. రిజర్వ్ అనేటువంటి దేనికోసం, లాస్ వస్తే కవర్ చేయడం కోసం. ఇప్పుడు లాస్ అనేటువంటి రాలా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, చూడండి, ఎంట్రీ వచ్చి ఫస్ట్ ఈ రిజర్వ్ని డెబిట్ చేసుకోండి. ఈ రిజర్వ్ని ఏం చేయాలంటే డెబిట్ చేసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ 18,000, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అకౌంట్ 18,000. ఈ క్యాపిటల్ అకౌంట్స్ క్రెడిట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రిజర్వ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, ఈ రిజర్వ్స్ అనేటువంటి వాళ్ళకు ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ వచ్చి మనకు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ని డెబిట్ చేసుకోండి, ఎందుకంటే అసెట్ వాల్యూ ఇంక్రీజెస్, అసెట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, సో డెబిటెడ్. దెన్ రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్. రీవాల్యుయేషన్ అకౌంట్ ఏం చేయాలంటే క్రెడిట్ చేసుకోవాలి. దెన్ రీవాల్యుయేషన్ అకౌంట్ అనేటువంటి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో టు రీవాల్యుయేషన్ అకౌంట్. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది పాత రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఆ పాత రిజర్వ్ని షేర్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల బిజినెస్కి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ ఎంట్రీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, రైట్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. సో మీరు ఈ ఎంట్రీ రాయాల్సిన అవసరం లేదన్న, ఒకేసారి మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఒకేసారి వీటిలో రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ని బేస్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు టోటల్గా. ఇది కేవలం ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వరకు మాత్రం ఇచ్చాడు అంతే. ఓకే, రైట్, నెక్స్ట్ కేసు చూద్దాం. లాస్ట్ కేస్, ఇఫ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1,73,000. ఇది గమనించండి అన్న, ఇది కొద్దిగా ఆలోచించండి. ఇక్కడ మనకు ఎంత ఉంది, 2 lakhs ఉంది. 2 lakhs ఉంటే ఇక్కడ 1,73,000 వచ్చింది. అంటే ఎంత తగ్గింది, డిక్రీజ్ ఎంత అవుతుందంటే 27,000 రూపీస్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర రిజర్వ్ ఎంత ఉంది, 18,000 ఉంది. అంటే ఈ రిజర్వ్ కూడా సరిపోతుందన్న ఈ లాస్ని ఫేస్ చేయడానికే. సో అడిషనల్గా ఎంత కావాలి అంటే అదర్ 9,000 రూపీస్ రిక్వైర్డ్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవాలి అని అంటే సింపుల్. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ని డెబిట్ చేసుకోండి, బికాస్ ఆ రిజర్వ్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. తర్వాత రీవాల్యుయేషన్ అకౌంట్ని కూడా డెబిట్ చేయండి, ఎందుకు 9,000 అడిషనల్గా లాస్ జనరేట్ అయింది కదా, ఆ 9,000 అడిషనల్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అడిషనల్ 9,000 లాస్ డెబిట్ చేసుకోండి. తర్వాత సో ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ 18,000, రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ 9,000, టు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ 27,000.
సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎందుకు క్రెడిట్ చేసినాం, డిక్రీజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్ రాయకూడదు నాన్న. ఎందుకు రాయకూడదు తెలుసా, ఈ రిజర్వ్ సరిపోలేదు. ఫస్ట్ థింగ్, రిజర్వ్ ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం ఎవరికి, పార్ట్నర్స్కి. రిజర్వ్ సరిపోకపోతే మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఇంకా మామూలుగా రీవాల్యుయేషన్ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్. ఇది మనకు ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్స్ అన్నమాట. ఓకే, సరే. ఇవి కాకుండా దీంతో పాటు మనకు కొన్ని రిజర్వ్స్ ఉంటాయి నాన్న. ఏంటంటే అదర్ రిజర్వ్ ఏంటంటే జనరల్ రిజర్వ్ అంటాం. ఈ జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ షీట్లో ఉంటే దీన్ని ఎట్లా చేయాలి, ఇప్పుడు వరకు చేసినటువంటి వర్క్మెన్ కాంపెన్సేషన్ రిజర్వ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చువేషన్ రిజర్వ్, అవి రెండు స్పెసిఫిక్ రిజర్వ్స్. అవి ఏంటంటే ప్రత్యేకించి ఒక పర్టికులర్ పర్పస్ కోసం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అది స్పెసిఫిక్ రిజర్వ్ అంటాం. ఈ జనరల్ రిజర్వ్ ఏ పర్పస్తో తెలియదు, అన్ఫార్చునేట్గా ఏదైనా అవసరాలు అయితే అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఇవి. సో ఈ రిజర్వ్ కూడా ఎవరికి చెందాలి అంటే కొత్త పార్ట్నర్కి అవసరం లేదు, ఓల్డ్ పార్ట్నర్స్కే రీచ్ అవ్వాలి. సో ఈ జనరల్ రిజర్వ్ కూడా ఎవరికి చెందాలి అని అంటే ఓల్డ్ పార్ట్నర్స్కి రీచ్ అవ్వాలి. సో ఓల్డ్ పార్ట్నర్స్కే చెందాలి. సో కాబట్టి దీన్ని కూడా ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఎంట్రీ ఎలా రాయాలంటే జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో వాళ్ళ అకౌంట్లు క్రెడిట్ చేస్తున్నాము అంటే ఏంటి అర్థం, వాళ్ళ క్యాపిటల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఏ రేషియో అంటే ఓల్డ్ రేషియో, ఏ రేషియో అంటే ఓల్డ్ రేషియో. సో దీంతో పాటు ఇంకోటి ఉంటుందన్న, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అలానే ఉంటుంది. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ P&L అకౌంట్ అనేటువంటి కూడా ఉంటుందన్న, లయబిలిటీ సైడ్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, లయబిలిటీ సైడ్లో ఉంటుంది. సో దీనికి ఏంటి సార్ తేడా అని అంటే, P&L అకౌంట్ అనేటువంటిది ఏదైతే ప్రాఫిట్ బిజినెస్కి వచ్చి ఉంటుందో అది అలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు నాన్న, అది అలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు. దాన్ని క్యాపిటల్ అకౌంట్లో కలపడం కానీ, లేదంటే క్యాపిటల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదా రిజర్వ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేసి ఉండరు. అది అలానే బిజినెస్లో కంటిన్యూ అయ్యి ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తే ఎక్కడ లయబిలిటీ సైడ్లో ఉంటుంది. సో లయబిలిటీ సైడ్లో ఉన్నటువంటి ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ని కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే క్యాపిటల్ అకౌంట్స్ ఓల్డ్ పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ రెండింటికి ఇదే ఎంట్రీ నాన్న. సో జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ క్యాపిటల్ అకౌంట్స్, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఒకవేళ డెబిట్ వైపు అసెట్ సైడ్ ఉంది నాన్న కొన్ని లాసెస్, అక్యుములేటెడ్ లాసెస్ అంటాం. అసెట్ సైడు P&L అకౌంట్ ఉందనుకుందాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్కడ అసెట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉందనుకుందాం. ఇది ఏమవుతుందంటే ఏం ఇండికేట్ చేస్తుందంటే లాస్ ఇండికేట్ చేస్తుంది. లాసు ఎవరు భరించాలి, పార్ట్నర్స్, ఓల్డ్ పార్ట్నర్స్. సో ఓల్డ్ పార్ట్నర్స్ భరించాలి కాబట్టి వాళ్ళ యొక్క క్యాపిటల్ అకౌంట్స్ని డెబిట్ చేసుకోవాలి. సో ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఎవరిని క్రెడిట్ చేయాలి, దేని క్రెడిట్ చేయాలి, P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఎందుకు క్రెడిట్ చేయడం జరుగుతుంది అంటే ఆ లాస్ ఏదైతే ఉందో ఆ లాసు బిజినెస్ నుంచి తీసేస్తున్నాం కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి క్రెడిట్ చేయాలి. ఆల్రెడీ అది డెబిట్ బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు దాన్ని క్రెడిట్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. దీన్ని భరించాల్సిన ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అంటే పార్ట్నర్స్ భరించాలి నాన్న, ఓల్డ్ పార్ట్నర్సే దీన్ని భరించాలి. సో భరించాలి కాబట్టి వాళ్ళ యొక్క క్యాపిటల్ వాల్యూస్ డిక్రీజ్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు నాన్న, బట్ వాళ్ళ క్యాపిటల్లో నుంచి అది మైనస్ చేసుకుంటారు. కాబట్టి అందుకే మనం ఇక్కడ డెబిట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ ఎంట్రీస్ అనేటువంటి పాస్ ఆన్ చేయాలి. ఓకే, సో ఇది ఇక్కడికి క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ప్రాబ్లమాటిక్గా వెళ్దాం. నెక్స్ట్ ఏ టాపిక్ తీసుకోవాలో దాన్ని బట్టి మనం చూద్దాం మనం. ఓకే.